రైతు సోదరులకు స్వాగతం. ఎట్టికేలకు తుంగభద్ర బోర్డు తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే నీటిని విడుదల చేశారు. 3 ప్రధాన కాలువల కింద ఏ కాలువకి ఎంత నీటిని విడుదల చేయాలి అనేది తుంగభద్ర బోర్డు డిసైడ్ చేసింది. రాబోయే 90 రోజులకు ఉన్న నీటిని జాగ్రత్తగా రైతులు వాడుకోవాలి. 6 తడి పంటలకి మాత్రమే నీటిని విడుదల చేశారు. ప్రస్తుతానికి తుంగభద్రలో 80 టీఎంసీలు ఉన్నాయి. అందులో ఒక 20 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, మరో 15 టీఎంసీలు తాగునీటి కోసం ఉంచి మిగిలిన ఒక 55 టీఎంసీలని 90 రోజుల పాటు 3 కాలువలకి సప్లై చేయాలని డిసైడ్ అయ్యారు. నిన్న సమావేశమైన తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకుంది. 3 ప్రధాన కాలువలకి నీటిని నిన్నటి నుంచే విడుదల చేశారు. నవంబర్ 10వ తేదీ వరకు మాత్రమే సాగు నీటిని విడుదల చేస్తారు. ఇప్పుడు వరకు ఉన్న నీటిని నవంబర్ 10వ తేదీ వరకు. ఇక రాబోయే 50 డేస్లో ఫ్లడ్ కనుక వస్తే ప్రాజెక్టుకి నీటి విడుదలను పెంచడంతో పాటు మార్చి 15వ తేదీ వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్లో మరొకసారి బోర్డు సమావేశం కాబోతా ఉంది. ఇక తాజాగా మనం పరిశీలించినట్లయితే ఈ ప్రధానంగా ఎడమ కాలువకు ఆగస్టు 11 నుంచి నవంబర్ 10 వరకు 4100 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తారు. ఆల్రెడీ చేశారు. ఇక బళ్ళారి, అనంతపురం జిల్లాలకు నీటిని అందించే కుడి కాలువ హెచ్ఎల్సి కూడా నవంబర్ 10వ తేదీ వరకు 1200 క్యూసెక్కులు, ఎల్ఎల్సికి 600 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఇక రైతు సోదరులు తుంగభద్ర కింద ఖరీఫ్లో వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 6 తడి పంటలు వేసుకుంటే కొంతవరకు ఈ నీరు 6 తడి పంటలకి సరిపోయే అవకాశం ఉంది. 90 రోజులకి మాత్రమే నీటిని విడుదల చేశారు. రాబోయే 50 డేస్లో ఒక 50 రోజుల్లో ఇంకా వరద కనుక మరో 25 టీఎంసీలు వస్తే ఈ నీటి విడుదలనే పెంచే అవకాశం ఉంది మార్చి 15 వరకు. నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాత నెలలో ఒకసారి బోర్డు సమావేశం అవుతుంది. అప్పటికి క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్గా. సీజన్ క్లోజ్ అయిపోద్ది ఇక వర్షాకాలం. అప్పుడు ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, ఎన్ని రోజులు సరిపోతుంది, తాగునీటి అవసరాలు మినహాయించి మిగిలిన నీటిని 3 కాలువలకి రిలీజ్ చేస్తారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద రైతులు మీరు ఇప్పటికే ఏ పంటలు సాగు చేశారు, వర్షాలు అనుకూలంగా ఉన్నాయా? కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో చుక్క చినుకు లేదు. అయినా కూడా కొంతమంది రైతులు వరి సాగు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 80 టీఎంసీలు ఫ్లడ్ ఉంది. 105 టీఎంసీల కెపాసిటీలో 80 వచ్చింది. ఇంకా 25 టీఎంసీల గ్యాప్ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఒక 36,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. ఇక రేపటి నుంచి కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు ఎంతవరకు వరదను తీసుకొస్తాయి అనేది కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.